నమస్కారం. చిక్కల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నామని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన పలు ధాన్యం సేకరణ కేంద్రాలను, గోదాములను, రైస్ మిల్లులను తనిఖీ చేసి రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు. మంత్రి తన పర్యటనలో భాగంగా తొలుత అరసవేలులోని మండల స్థాయి పౌర సరఫరాల గోదాంను తనిఖీ చేశారు. అక్కడ అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్న చక్కెర ప్యాకెట్లను స్వయంగా తూకం వేసి పరిశీలించారు. అనంతరం గారమండలం రామచంద్రాపురంలోని శ్రీనివాస రైస్ మిల్లును సందర్శించి మిల్లర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం సేకరణపై రామచంద్రాపురం పరిసర గ్రామాల్లో రైతులతో ముచ్చరించగా డబ్బులు కేవలం 4 గంటల్లోనే పడ్డాయని రైతులు చెప్పడంతో మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. మిల్లుల వద్ద తరుగు, తేమ పేరుతో వేధింపులు ఉన్నాయా అని ఆరా తీయగా అలాంటి ఇబ్బందులు ఏమీ లేవని రైతులు బదిలిచ్చారు. 6,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ఈ సంవత్సరం మేము అధికారుల దగ్గర నుంచి సమాచారం తెప్పించుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటే ఈ రోజుకి ఆల్రెడీ 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మన శ్రీకాకుళం జిల్లాలో 1,200 కోట్ల రూపాయలు రైతులకు అందించే విధంగా ఒక నిర్ణయం తీసుకుని చేయగలిగాం. ఒక్కసారి ఊహించండి మీరు, ఒక జిల్లాలో అక్కడ ఉన్న వ్యవసాయ రంగంలో ఉన్న కష్టపడి పండించే రైతులు అంటే 1,05,000 మంది రైతులకి శ్రీకాకుళం జిల్లాలో మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలతోటి ఎవరు ఊహించని విధంగా 24 గంటల లోపే రైతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. 4 గంటల్లోనే పడ్డాయన్నారు. 24 గంటల లోపే రైతు ఖాతాల్లోకి 1,05,000 మంది రైతులు మన శ్రీకాకుళం జిల్లాలో వారికి 1,200 కోట్ల రూపాయలు మేము జమ చేయగలిగాం. ఇంకా 1,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు మేము ధాన్యం కొనుగోలు కేంద్రంలో చేసిన ఏర్పాట్లు, మిల్లల దగ్గర చేసిన ఏర్పాట్లు, ఈ వ్యవస్థలో లారీలు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, హమాలీలు కానివ్వండి, రైతు కూలీలు కానివ్వండి, రైతాంగం కానివ్వండి, అందరూ సంతోషంగా ఉండాలి, బాగుపడాలి, ఎవరికి ఇబ్బంది కలగకూడదని ఒక తపనతో పనిచేస్తున్నాం. అహర్నిశలు కృషి చేసిన మన గౌరవ శాసనసభ్యులు, మన జిల్లా మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా మనకి ప్రత్యేకంగా అధికార యంత్రాంగం నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మన కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని, మా సంస్థ నుంచి. ఎందుకంటే పౌర సరఫరాల శాఖ నుంచి మేము సంస్థ నుంచి మేము ఎప్పుడైతే ప్రతి జిల్లా గురించి సమీక్షించామో శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ ధాన్యం పండించే అవకాశం ఉందని మేము గుర్తించాం. అందుకనే గతంలో మీరు ఏ సంవత్సరం పోల్చుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైసీపీ ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పినా 4,20,000 మెట్రిక్ టన్నుల కన్నా ఎక్కువగా ఏ రోజు కూడా వాళ్ళు కొనలేదు. ఈ రోజు 6,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం మనకు సిద్ధమయ్యాం. ఎమ్మెల్యే గుండుశంకర్ మాట్లాడుతూ గతంలోలా వాహనాల కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా 15 రోజుల్లో ఎప్పుడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించామని పేర్కొన్నారు. అదేవిధంగా ఏదైతే గతంలో దీపావళి ఈ రామచంద్రాపురం తాలూకా రైతుల తాలూకా ధాన్యాన్ని తీసుకొని మనం నర్సంపేట వెళ్లేవాళ్ళం, పాలాకి వెళ్లేవాళ్ళం, ఉర్లాం వెళ్లేవాళ్ళం, రాజా వెళ్లేవాళ్ళం. అంత దూరం వెళ్లి రాత్రి దూరం పడిగాపులు కాసి ఆ ధాన్యం వేసిన తర్వాత 5 నెలలకు వచ్చేదో 6 నెలలకు వచ్చేదో ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈలోపు సంక్రాంతి, ఉగాది, మన సంవత్సరం కలిగి వచ్చిన అమ్మవారి పండుగలు కూడా గొరిపోతు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి కొట్టారు. అలాంటి సందర్భంలో మనకి మాట ఇచ్చి కొన్ని సంస్కరణలు తీసుకువచ్చి ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యుల అనుమతితో 24 గంటల్లో మీ రైతులకు మొదట 48 గంటలు అన్నారు. తర్వాత ఇంకా మంత్రి గారికి మనసొప్పకి 24 గంటలకు కుదించారు. 24 గంటల్లో మీరు డబ్బులు వేస్తామని చెప్పారు. ప్రతి ఒక్క రైతుకి ఈ రోజు అలా ఆయన చూపిస్తున్న 4 గంటలకే పడ్డాయి. అది ఈ కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. రైతు సంతోషమే ముఖ్యం. ఎందుకంటే యావత్ ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాత సుఖంగా ఉండాలి. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ ఎండీ సేనాపతి ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీఓ సాయి ప్రత్యూష, జిల్లా పౌర సరఫరాల అధికారి జి సూర్యప్రకాశ్రావు, మేనేజర్ వేణుగోపాల్, శ్రీకాకుళం తహసీల్దార్ గణపతిరావు తదితరులు పాల్గొన్నారు.
అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని సహాయ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో రిటైర్డ్ జిల్లా రెవెన్యూ అధికారి, పలాస ఎయిర్పోర్ట్ ప్రత్యేక అధికారి ఎం వెంకటేశ్వరరావు, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్లతో కలిసి ఆయన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీలు పెండింగ్లో లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయా సమస్యలకు సంబంధించిన వివిధ శాఖల 173 అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ 69, సోషల్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పోవర్టీ 49, పంచాయతీరాజ్ 9, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ 7, వ్యవసాయ శాఖ 5, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ 5, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 5, ఏపీ ఈపీడీసీఎల్ 4, రూరల్ వాటర్ సప్లై ఇంజనీరింగ్ 3, రూరల్ డెవలప్మెంట్ 3, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ 2, మెడికల్ ఎడ్యుకేషన్ 2, వాటర్ రిసోర్సెస్ 2, స్కూల్ ఎడ్యుకేషన్ 2, మైన్స్ అండ్ జియాలజీ 2, సమగ్ర శిక్ష 1, ఎండోమెంట్ 1, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ 1, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ 1 అర్జీలను స్వీకరించారు. అర్జీల స్వీకరణలో జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, డిఆర్డీఏపీడీ కిరణ్ కుమార్లు ఉన్నారు. జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదులకు జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటు చేయాలని ఆస్రా జాతీయ ఫౌండర్ హబీబ్ అలీ సుల్తాన్ కోరారు. ఈ మేరకు నగరంలోని జిల్లా ఆస్రా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో జరగనున్న రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తన విజయానికి సహకరించాలని న్యాయవాదులకు ఆయన కోరారు. ఈ సంస్థను 2016లో స్థాపించడం జరిగిందని, దీని ద్వారా అన్ని వర్గాల ప్రజలకు న్యాయపరంగా ఎదురయ్యే ఇబ్బందులను తమ సంస్థ ద్వారా సమస్యలు పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటామన్నామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా తమ సంస్థ ద్వారా బాధితుల హక్కుల రక్షణకు రాజ్యాంగబద్ధంగా న్యాయం జరిగేలా తాము కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే 230 కేసులకు పైగా బాధితులకు న్యాయం చేయగలిగామన్నారు. యువ న్యాయవాదుల ద్వారానే కేసులను ఫైల్ చేసి అవగాహన కల్పిస్తామన్నారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లా ఆస్రా అధ్యక్షులు అడ్వకేట్ డాక్టర్ గంజి ఆర్ ఎజ్రా, ఉపాధ్యక్షులు వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ న్యాయవాది జి ఇంద్రా ప్రసాద్, అడ్వకేట్ పార్థసారథి, కార్యవర్గ సభ్యులు బాలకృష్ణ, నీలి, కిరణ్ కుమార్ తదితరులు ఉన్నారు. యువతకు సరైన వేదిక జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ అని శ్రీకాకుళం డిఎస్పీ సిహెచ్ వివేకానంద అన్నారు. రామలక్ష్మణ కోడలలో గల ఒక ప్రముఖ హోటల్లో జరిగిన జేసీ శ్రీకాకుళం సన్ రైజర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాకుళం డిఎస్పీ వివేకానంద మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న భయాలను వెలికితీసి సంపూర్ణ యువకులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్న జేసీఐ సన్ రైజర్స్కు అభినందనలు తెలిపారు. సన్ రైజర్స్లో ముఖ్యంగా సిపిఆర్పై అవగాహన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూశానని, యువతకు నాయకత్వ లక్షణాలపై అవగాహన కల్పిస్తూ జూనియర్ జేసీ సభ్యులను సిద్ధం చేస్తుండడం హర్షణీయమన్నారు. నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన అధ్యక్షురాలు షర్మిల, కార్యదర్శి ఐతం వెంకటేష్, కోశాధికారి పొట్నూరు దామోదర్రావు ఇతర సభ్యులతో జోన్ ప్రెసిడెంట్ చైతన్య వసంతవాడ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అనంతరం అధ్యక్షురాలు షర్మిల మాట్లాడుతూ గత సంవత్సరం అధ్యక్షులుగా ప్రవీణ్ సింగూరు కాలానుగుణంగా ఎనలేని సేవలందించి మంచి పునాది వేశారని, ముఖ్యంగా యువతకు దిశానిర్దేశం చేస్తామని, శ్రీకాకుళానికి నూతన నాయకులను తయారు చేస్తామని, కార్యవర్గ సభ్యులతో పాటు ప్రతి ఒక్క సభ్యున్ని కలుపుకుంటూ ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులు కీనోట్ స్పీకర్ కేవీరావు, జోన్ వైస్ ప్రెసిడెంట్ ఈశ్వర్, డాక్టర్ గీతా శ్రీకాంత్, డాక్టర్ వినోద్ కుమార్, ప్రవీణ్ బగాది తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా జర్నలిస్టుల చరిత్రలో తొలిసారిగా 5 జర్నలిస్టుల సంఘాల నాయకులు ఒకే వేదికపై కూర్చొని పేద మధ్యతరగతి జర్నలిస్టుల సంక్షేమం కోసం ఐక్యతగా ముందుకు రావడం చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. ఏపీఎంఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించి జర్నలిస్టులకు సంక్రాంతి కానుక నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ సనపల సత్యవతి మాట్లాడుతూ జర్నలిస్టులు ఐక్యతతో మెలగాలని, సమాజానికి దిక్సూచి అయిన మీడియా వర్గానికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. జర్నలిస్టులకు సుమారు 10 రకాల నిత్యావసర సరుకులతో కూడిన కిట్ను సుమారుగా 100 మంది జర్నలిస్టులకు ఆమె చేతుల మీదుగా స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సోర శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒకే వేదికపై పలు జర్నలిస్టు సంఘాల నాయకులు కూర్చోవడం సిక్కోలు జిల్లాకు గర్వకారణమని, ఇది జర్నలిస్ట్ ఐక్యతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. సీనియర్ జర్నలిస్ట్ నల్లి ధర్మారావు మాట్లాడుతూ జర్నలిస్టుల బాధ్యత కేవలం సమాజానికే కాదు ప్రభుత్వానిది అని, జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. జర్నలిస్ట్ నేత కొంక్యాన వేణుగోపాలరావు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే శాసపు జోగినాయుడు మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏపీఎంఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ డోల అప్పన్న, జిల్లా అధ్యక్షుడు పేడాడ హేమసుందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిత్తి ప్రవీణ్ కుమార్, ట్రెజరర్ ఆకుల మాధవ్, గౌరవ అధ్యక్షుడు ఆర్వి పట్నాయక్, సహాయ కార్యదర్శులు అద్దంకి సురేష్, బొడ్డెపల్లి రాజేష్, లీగల్ అడ్వైజర్ గుండబాల మోహన్, కార్యవర్గ సభ్యులు అలీ బేగ్, వి రాము, ఎస్ అప్పలనాయుడు, రాంబాబు, షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు.
సమాజ సేవకు ఎన్ఎస్ఎస్ ఎంతో దోహదపడతాయని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండుశంకర్ అన్నారు. నగరంలోని ఎల్ఐసి కార్యాలయం పక్కన ఉన్న కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ 2వ యూనిట్ ఆధ్వర్యంలో నియోజకవర్గం మండల కిష్టపేట గ్రామంలో వారం రోజుల పాటు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు కళాశాల డైరెక్టర్ బిఎస్ చక్రవర్తి, ప్రిన్సిపల్ కె శివశంకర్లు తెలిపారు. ఈ మహోత్తర శిబిరాన్ని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండుశంకర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉత్తమమైన క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తున్న కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల మా గ్రామాన్ని ఎంచుకోవడం ఆనందంగా ఉందని, యువత గ్రామాభివృద్ధిలో భాగం అవ్వడం నేటి సమాజానికి ఎంతో అవసరమన్నారు. వారం రోజులు కళాశాల యాజమాన్యం నిర్వహించే కార్యక్రమాలు గ్రామానికి, ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని, వాటిని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ పీఓలు హరిమానస, పైడిరాజు, ఏపీఓ జగన్నాథం, విద్యార్థినులు పాల్గొన్నారు. ఫ్యూచర్లో మనం ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా జాబ్కి వెళ్ళిన తర్వాత మ్యారిటల్ లైఫ్స్లో కానీ అవన్నీ కూడా ఎదుర్కోవాలంటే ఇలాంటి క్యాంపులు మనకు చాలా ఉపయోగపడతాయి. మనం ఒక డైనమిక్గా తయారవడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. అందుకే పెద్ద ఎత్తున ఎన్ఎస్ఎస్ అనేది ఈ జాతీయ సేవా సంస్థ చాలా పెద్ద సంస్థ. ఇది దేశవ్యాప్తంగా కూడా జరుగుతాయి. సో ఇలాంటి దాంట్లో మీకు ఈ అవకాశం రావడం కూడా మీ అందరూ అదృష్టంగా భావించి ఈ 7 days బాగా చేయాలి. ఈ మా విలేజ్ని మీరు ఎంచుకున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొర్లం వద్ద రోడ్డు ప్రమాదంపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనలో 3 ప్రయాణికులు మరణించడం బాధాకరమని, ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారికి అత్యవసర వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే నిర్లక్ష్యాన్ని సహించబోమని మంత్రి హెచ్చరించారు. మృతుల వివరాలను వారి కుటుంబ సభ్యులకు తక్షణ సమాచారం అందజేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. విజయనగరం జిల్లా భోగాపురం నిర్మాణంలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తాయని జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని సాకారం చేయడంలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించిందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన, భూసేకరణ, అనుమతుల వంటి కీలక దశలు వేగంగా పూర్తయ్యాయన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, ఆధునిక సౌకర్యాలతో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించినట్లు, ముఖ్యంగా పెట్టుబడిదారులను ఆకర్షించేలా, ఉపాధి అవకాశాలు పెంచేలా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో టీడీపీ నాయకత్వం చురుకుగా వ్యవహరించిందన్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైతే ఉత్తరాంధ్ర ప్రాంతానికి విమాన రవాణా సౌలభ్యం గణనీయంగా పెరుగుతుందని, పరిశ్రమలు, పర్యాటకం, వాణిజ్యం మరింత ఊపందుకుని స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని తెలిపారు. గ్రీవెన్స్లో ప్రజల నుండి స్వీకరించే ప్రతి ఫిర్యాదును చట్ట పరిధిలో నిర్ణీత కాల పరిమితిలో పరిష్కరించాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో ప్రజల నుండి మొత్తం 36 ఫిర్యాదులను ఎస్పీ స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఫోన్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్వయంగా సంబంధిత అధికారులతో మాట్లాడి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన వినతులపై సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులకు ఎలాంటి అనవసర ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. యువత క్రీడల్లో రాణించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ ఆకాంక్షించారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న 39వ రాష్ట్ర స్థాయి సీనియర్స్, 14వ రాష్ట్ర స్థాయి జూనియర్స్ టైక్వాండో ఛాంపియన్షిప్ 2026 పోటీలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ మాట్లాడుతూ క్రీడల్లో యువత రాణించి గుర్తింపు పొందాలని, తద్వారా ఉద్యోగ అవకాశాల్లో క్రీడా కోటా ద్వారా అవకాశాలు పొందవచ్చునని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ క్రీడలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. క్రీడా స్ఫూర్తితో యువత అవకాశాలు అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా టైక్వాండో అసోసియేషన్ ప్రతినిధులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు, ట్రైనర్స్, తల్లిదండ్రులు, పట్టణ ప్రముఖులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని ట్రెజరీ జిల్లా డైరెక్టర్ రవికుమార్, బెండి మోహన్ రావు అన్నారు. ఉత్తరాంధ్ర 3 జిల్లాల ట్రెజరీ డిపార్ట్మెంట్ క్రికెట్ టోర్నమెంట్ను శ్రీకాకుళం స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఆట స్థలంలో శనివారం నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం టీమ్స్ పాల్గొనగా విజేతగా శ్రీకాకుళం జిల్లా ట్రెజరీ క్రికెట్ టీం నిలిచింది. స్నేహపూర్వక వాతావరణంలో ఎంతో ఆహ్లాదకరంగా క్రికెట్ మ్యాచ్ జరగడం సంతోషకరమైన విషయమని, దినచర్యలో భాగంగా క్షణం తీరిక లేకుండా జీవితం సాగుతుందని, అవకాశం ఉన్నప్పుడు కానీ ఇలాంటి ప్రత్యేక క్రీడలలో కానీ అందరూ భాగస్వాములు కావాలని, క్రీడలు దేహదారుఢ్యంతో పాటు
ఆరోగ్యకరమని ట్రెజరీ శ్రీకాకుళం జిల్లా డైరెక్టర్ రవికుమార్, సీనియర్ అకౌంటెంట్ బెన్ని మోహన్ రావు సూచించారు. అనంతరం గెలుపొందిన శ్రీకాకుళం జిల్లా ట్రెజరీ క్రికెట్ టీంకు విజేత కప్ను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ట్రెజరీ ప్లేయర్లలో డేవిడ్ మాదారపు, ప్రదీప్, రాజశేఖర్, గోగరాజు, గాంధీ, స్పెర్జన్ మనోహర్, అనిల్, చంద్రశేఖర్, కామినాయుడు, లోకేష్, సతీష్ చంద్ర, వరప్రసాద్ తదితరులు ఉన్నారు. జిల్లాలో జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తున్నాయని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు. నగరంలోని పాలిటెక్నికల్ కళాశాల సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జేసీఐ 40 వసంతాల వేడుకను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు శంకర్ మాట్లాడుతూ జిల్లాలో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ సంస్థను 40 ఏళ్ల క్రితం స్థాపించి అనేక సేవా సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. జేసీఐ ద్వారా ప్రతి ఏటా ఎందరో యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని భవిష్యత్తులో ఉన్నతంగా నిలుస్తున్నారని తెలిపారు. జేసీఐ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మొక్కలు నాటడం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం, ఉచిత వైద్య సేవల నిర్వహణ, నేత్ర అవయవ దానాలపై అవగాహన కార్యక్రమాలు, ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద విద్యార్థుల చదువుకు సహాయ సహకారం అందించడంతో పాటు 40 కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ చేపట్టడం గొప్ప విషయమన్నారు. అనంతరం నూతన అధ్యక్షురాలు ఉషారాణి, కార్యదర్శి కృష్ణకాంత్, కోశాధికారి జగదీష్తో పాటు నూతన కార్యవర్గ సభ్యులను అభినందిస్తూ జేసీఐ సేవలను నిర్విరామంగా కొనసాగించారన్నారు. అనంతరం 40 కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు, జేసీఐ శ్రీకాకుళం ప్రతినిధుల బృందం, వక్తలు, ప్రముఖులు, వైద్యులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు నేతృత్వంలో జనతా వారధి కార్యక్రమం ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో ప్రజా సమస్యలను బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ రోజున స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముందుగా మీడియాతో జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలం మాట్లాడుతూ జిల్లాలోని సమస్యలను, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులకు తెలియజేసి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందన్నారు. అలాగే జిల్లాలో బీజేపీ నాయకుల సమస్యలే కాకుండా ప్రజా సమస్యలు అన్నింటినీ బీజేపీ జనతా వారధి జిల్లా కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తారని చెప్పారు. ప్రతి సోమవారం వినతులు స్వీకరిస్తారని చెప్పారు. వినతులు స్వీకరించిన అనంతరం జిల్లా పరిషత్లో దరఖాస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబ్జీ, సవ్వాన ఉమామహేశ్వరి, పూర్వపు జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు, పూర్వ నేషనల్ కౌన్సిలర్ మెంబర్ చల్లా వెంకటేశ్వరరావు, జనతా వారధి జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతు పాపారావు, కార్యకర్తలు పాల్గొన్నారు. బూడిద గుమ్మడికాయతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. బూడిద గుమ్మడికాయను తినడానికి చాలామంది ఇష్టపడరు. కానీ బూడిద గుమ్మడికాయలో పోషకాలు ఎక్కువ, క్యాలరీలు తక్కువ. దీనిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దోసకాయ రుచిలాగి ఉండే ఈ గుమ్మడికాయ ఉపయోగాలు బోలెడు. నీటి శాతం ఎక్కువగా ఉండే బూడిద గుమ్మడికాయలను స్మూతీలు, జ్యూస్లు, సలాడ్ల రూపంలో ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జింక్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, కాపర్, మ్యాంగనీస్ వంటి ఖనిజాలు ఉంటాయి. విటమిన్ సి, నియాసిన్, రిబోఫ్లేవిన్, థయామిన్ వంటి విటమిన్లు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇంకా ఆల్కలాయిడ్లు, టానిన్లు, గ్లైకోసైడ్లు, ఫినాయిల్లు, ఫైనలాయిడ్స్ వంటి ఫైటోకెమికల్స్ కూడా అధికంగా ఉంటాయి. ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో చెడు కొవ్వు చేరనీయకుండా కాపాడుతుంది. తరచూ తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దీనిలో ఉండే ఫోలేట్ పుట్టుకతో వచ్చిన లోపాలను నివారించడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఎంతగానో సహాయపడతాయి. మధుమేహ బాధితుల శరీరంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. క్షయ, రక్తహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది. పేగుల కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆంత్రము, చిన్న ప్రేవులు లేక పెద్ద ప్రేవులోని అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. పీచు, పొటాషియం ఉండడం వల్ల అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడటానికి కూడా నిరోధిస్తుంది. కంటి చూపు మెరుగుపడడానికి తోడ్పడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అయితే జలుబు, ఆస్తమా, సైనసైటిస్ సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకోకపోవడమే మంచిదని, ఎందుకంటే దీనిలో శరీరాన్ని చల్లబరిచే గుణాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఆలోచనల ఇనుప పంజరంలో బంగారు జీవితం కోసం చూడవద్దు. హృదయ విశ్వాసంతో సత్యవంతమైన జీవితాన్ని అన్వేషించు.
లోతు లేని ప్రవాహాలు చెవులు పగిలే శబ్దం చేస్తాయి. లోతైన తపస్వీలు మౌనంగా బోధిస్తారు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.